రాజకీయ ముసుగులో వైసీపీ నేతలు నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు సీఎం చంద్రబాబు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా మాట్లాడారు. కోర్టులు చీవాట్లు పెట్టినా డీఎస్సీపై తప్పుడు ప్రచారం ఆపడం లేదన్నారు. వైసీపీ ప్రచారాన్ని కూటమి నేతలు తిప్పికొట్టాలని సూచించారు. జగన్ పరామర్శ అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు చంద్రబాబు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ముసుగులో వైసీపీ నేతలు నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు సీఎం చంద్రబాబు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. కోర్టులు చీవాట్లు పెట్టినా సరే డీఎస్సీపై తప్పుడు ప్రచారం ఆపడం లేదని అన్నారు. వైసీపీ ప్రచారాన్ని కూటమి నేతలు తిప్పికొట్టాలని సూచించారు. జగన్ పరామర్శ అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చేసిందని అన్నారు చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, కేబినెట్ భేటీ తర్వాత తాజా రాజకీయ పరిణామాలన్నీ కూడా మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ఇందులో ప్రధానంగా వైసీపీ డీఎస్సీకి సంబంధించి చేస్తున్న ఆందోళన కార్యక్రమాలన్నీ కూడా ప్రధానంగా చర్చకొచ్చాయి. డీఎస్సీ చేస్తున్న ఆందోళనలు కావచ్చు, లేకపోతే వైసీపీ చేస్తున్న అరాజక కార్యక్రమాలన్నీ కూడా కంట్రోల్ చేయడానికి నాకు 2 నిమిషాల సమయం సరిపోతుంది. కానీ రాజకీయ ముసుగులో వైసీపీ నేరాలు చేస్తోంది. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో వ్యాఖ్యానించారు. డీఎస్సీకి సంబంధించి ప్రధానంగా వైసీపీ అర్థం లేని విమర్శలు చేస్తోందని, రిజర్వేషన్లకు సంబంధించి అంటే స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన రిజర్వేషన్లు, అది హారిజాంటల్ రిజర్వేషన్ కావచ్చు, ఇతరత్ర రిజర్వేషన్లు కావచ్చు, వారికి సరైన అవగాహన లేకుండా డీఎస్సీ మీద అనవసరమైన ఆందోళన చేస్తోంది. దీన్ని మంత్రులందరూ కూడా ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టకపోతే కనుక జనంలో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే వైసీపీ చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి కానీ, లేకపోతే వైసీపీ చేస్తున్న విమర్శలు, సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల దుష్ప్రచారాలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి కేబినెట్ సమావేశంలో ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. తాజాగా డీఎస్సీకి సంబంధించి ఆయన కీలక ఆదేశాలు మంత్రులకి ప్రధానంగా ఇవ్వడం జరిగింది. వైసీపీ చేస్తున్న యాగిని ఎప్పటికప్పుడు దృష్టిలో పెట్టుకుని కనుక ఖండించకపోతే అనవసరంగా జనంలో తప్పుడు సంకేతాలు వెళ్తాయి, అబద్దాలు, అసత్యాలు ఎక్కువగా ప్రచారం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కడికెక్కడ ఖండించాలని ఒక ఇండికేషన్ ని ప్రధానంగా కేబినెట్ లో మంత్రులకు ఇచ్చారు. అదేవిధంగా రైతులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి సంబంధించి వైసీపీ వెళ్ళినప్పుడు కూడా, అంటే నిన్న పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పొగాకునంతా డిస్టర్బ్ చేయడం, తొక్కిసలాట కార్యక్రమం జరగడం, వీటన్నిటి మీద కూడా అనేక రకాలైన కంప్లైంట్స్ రావడం, వీటి మీద కూడా సీఎం చంద్రబాబు సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తనకే 2-3 రైతులు ప్రత్యేకంగా మెసేజ్ పెట్టారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఖండించాలని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు మంత్రులు దీని మీద సీరియస్ గా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే కనుక అనవసరంగా దుష్ప్రచారం జరుగుతుందని కేబినెట్ సమావేశం తర్వాత ప్రత్యేకంగా వీళ్ళకి సూచించడం జరిగింది. ఎప్పుడో ముగిసిన డీఎస్సీకి సంబంధించి రిజర్వేషన్లు అనే అంశం మీద సరైన స్పష్టత లేకుండా వైసీపీ నాయకులు మాట్లాడటం, వైసీపీ చేస్తున్న ఆందోళనకు సంబంధించి కూడా దీని మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని ఒక అభిప్రాయాన్ని ప్రధానంగా వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటు తాజా రాజకీయ పరిణామాలన్నీ కూడా ప్రధానంగా చర్చకొచ్చాయి. వైసీపీ చేస్తున్న విమర్శలు కావచ్చు, సోషల్ మీడియా దుష్ప్రచారాలు కావచ్చు, లేకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనే విషయంలో మంత్రులకు చేసిన సూచనలు కావచ్చు, ఈ విషయాలన్నిటి మీద కూడా ప్రత్యేకంగా చర్చ జరిగింది. ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారో, సద్విమర్శలు చేస్తే పర్వాలేదు, కానీ వాంటెడ్లీ కావాలని ప్రభుత్వాన్ని బ్యాడ్ చేసే విధంగా కనుక విమర్శలు చేస్తే తప్పనిసరిగా మంత్రులందరూ కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. మంత్రులు ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలి. అలర్ట్ గా రాకపోతే కనుక ఇదే తరహా ప్రచారం అటు వైసీపీ నేతలు చేయటం, లేకపోతే సోషల్ మీడియాలో ఇదే రకమైన ప్రచారం బహిర్గతం అవడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేక ఫోకస్ పెట్టాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు.
రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.